ఆయన ఎమ్మెల్యేగా గెలిచినటువంటి కాన్స్టిట్యున్సీ కుప్పం. ప్రజాస్వామ్యాన్ని ఇక్కడే పరిరక్షించుకోలేకపోతే రాష్ట్రం మొత్తం మీద ప్రజాస్వామ్యాన్ని ఏ రకంగా పరిరక్షిస్తారని ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నటువంటి రోజు. వైఎస్ఆర్సీపీ పార్టీకి 18 కౌన్సిలర్ల బలం ఉన్నప్పటికీ ఈరోజు చైర్మన్ ఎన్నిక అని తెలిసిన వెంటనే గడిచిన 4 రోజులుగా ఎన్ని రకంగా బెదిరించాలో, ఏ రకంగా వ్యవస్థను ఉపయోగించుకుని భయపెట్టాలో, వారికి ఉండేటటువంటి భూముల మీద, ఆస్తుల మీద వారిని బెదిరించి, లేదా ఒక్కొక్క అభ్యర్థికి 50 లక్షల దాకా డబ్బులు ఆఫర్ చేసి ఈరోజు బలవంతంగా వారిని వైఎస్ఆర్సీపీ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో జాయిన్ చేసుకునేటటువంటి కార్యక్రమాలు కూడా కుప్పం నియోజకవర్గంలో జరుగుతూ ఉన్నాయి. 1 కాదు 2 కాదు, కంప్లీట్గా 8 మందిని ఈ రకంగా ప్రలోభపెట్టి, లభ్యపరిచి, వారిని భయపెట్టి, బెదిరించి ఈరోజు మనం విప్పు జారీ చేసినప్పటికీ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులందరూ కూడా మన పార్టీకి చెందినటువంటి వ్యక్తిని గెలిపేయమని బీఫామ్ ఇచ్చినప్పటికీ, విప్ ఇచ్చినప్పటికీ కూడా విప్పును ధిక్కరిస్తూ ఈరోజు 8 మంది అభ్యర్థులు మనకు అగెన్స్ట్గా ఓటు వేయడం జరిగింది. అప్పటికి కూడా ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినా కూడా నిజంగా ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి 9 మంది కౌన్సిలర్లు ఏమైనా సరే మేము జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో, రామచంద్రారెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడ నడుస్తామని గడిచిన 4 రోజులుగా టీడీపీ పెద్దలు పెట్టినటువంటి ప్రతి ఒక్క ప్రలోభానికి కూడా గురి కాకుండా, వారు పెట్టినటువంటి భయాలకు వీళ్ళు జంకకుండా ఈరోజు ధైర్యంగా మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ జగనన్న తోనే మేము ఉంటాము అని మనం చైర్మన్గా పెట్టినటువంటి హఫీజ్ అనేటటువంటి క్యాండిడేట్కి ఓటు వేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ప్రజాస్వామ్యం అనేది గెలవాలి. ధైర్యం ఉంటే వీళ్ళందరినీ కూడా రిజైన్ చేసి మళ్ళీ గెలిచి తెలుగుదేశం పార్టీలో క్యాండిడేట్లుగా, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన క్యాండిడేట్స్గా గెలిచి వాళ్ళు చైర్మన్ చేసుకుని ఉంటే నిజంగా అందరూ కూడా సంతోషించేటటువంటి వారు. ఇది చాలా హేయమైన చర్య. మరి జగన్మోహన్ రెడ్డి గారు గెలిచినప్పుడు 151 సీట్లు వచ్చినప్పుడు 17 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారి నీ పార్టీలోకి వచ్చేస్తానంటే ఆయన మీరు రిజైన్ చేసి మళ్ళీ కంటెస్ట్ చేసి రాండి అని చెప్పినాడు. అలాంటి కమిట్మెంట్ ఉండేటటువంటి, వాల్యూస్ ఉండేటటువంటి నాయకుడు వెనకాల ఈరోజు మేమంతా ఉన్నామని చెప్పి మాకు కూడా చాలా గౌరవంగా ఉంది. తలెత్తుకొని నిజంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ పార్టీతో మేము నడుస్తామని చెప్పుకోవడానికి కూడా చాలా సంతోషంగా ఉంది. గడిచిన రామకుప్పంలో ఎంపీపీ ఎలక్షన్ జరిగితే ఇదే విధంగా దౌర్జన్యకాండ చేసి కనీసం మనకు సంబంధించినటువంటి ఎంపీటీసీలు ఎవరిని కూడా హాల్లోకి కూడా ఎంటర్ కానికుండా వాళ్ళే డిక్లేర్ చేసుకోవడం జరిగింది. ఈరోజు మున్సిపల్ చైర్మన్ సంబంధించినటువంటి ఎన్నిక కూడా మరి వీళ్ళందరినీ ప్రలోభ పెట్టి, వీళ్ళందరినీ డబ్బులు ఇచ్చి, వాళ్ళ ప్రాణాలను బెదిరించి, వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేస్తామని బెదిరించి వాళ్ళందరినీ కూడా ఈరోజు మన పార్టీకి అగెన్స్ట్గా ఓటేయడం కూడా జరుగుతూ ఉంది. ఎవరెవరైతే మరి పార్టీకి అగెన్స్ట్గా, విప్పుగా అగెన్స్ట్గా ఓటేస్తారో వాళ్ళందరినీ కూడా పార్టీలోనే సస్పెండ్ చేస్తూ, మరి వారి మీద విప్పును ధిక్కరించినందుకు, విప్పుకు అగెన్స్ట్గా ఓటేసినందుకు హైకోర్టుకు వెళ్ళి వారి కౌన్సిలర్ పదవిని కూడా ఊడిపోయే విధంగా మేము కేసు కూడా వేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే విప్పుని అగెన్స్ట్గా వేస్తే ఏదైతే ఆ కౌన్సిలర్ పోస్ట్ ఉంటుందో అది కూడా పోతుంది కాబట్టి దాన్ని కూడా మేము సీరియస్గా హైకోర్టులో ఫైల్ చేస్తూ ఉన్నాము. ఏదేమైనప్పటికీ కూడా
జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ధైర్యం కానీ మా పార్టీ శ్రేణుల్లో ఇప్పటికీ కూడా అలాగే ఉంది. రాబోయేటటువంటి ఎన్నికల్లో మళ్ళీ కుప్పం నియోజకవర్గంలో ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ కార్యకర్త కూడా రెడీగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేయడానికని ఈరోజు మాతో పాటు ధైర్యంగా నిలబడినటువంటి ఈ 9 మంది కౌన్సిలర్లకి కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేమందరం కూడా చేతులు జోడించి వీరందరికీ కూడా నిజంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే 4 రోజులుగా నేను కూడా వారితోనే ఉన్నాను. ఏ రకమైనటువంటి ఇబ్బందులు పెట్టినారు, ఏ రకమైనటువంటి బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చినాయి అనేటటువంటి విషయం పర్సనల్గా మేము కూడా చూసినాం. ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఇది అనైతికంగా గెలిచినటువంటి విజయం కాబట్టి దీన్ని మేము హైకోర్టులో ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎదుర్కొంటామని తెలియజేస్తూ ఈ 9 మంది కౌన్సిలర్లు ఎవరైతే ఉన్నారో మున్రాజ్ గారు, నాగరాజ్ గారు, జయంతమ్మ గారు, మంజుల గారు, మమతా గారు, హఫీజ్ గారు, రాజ్ కుమార్ గారు, మాధవ్ గారు వీరందరికీ కూడా మరొకసారి పార్టీ తరపున, నా తరపున, అందరి తరపున కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ టీడీపీ వారి అందరికీ కూడా ఒకటే ఒక్క విషయం మా పార్టీ తరపున తెలియజేయాలనుకుంటున్నాను. రేపొద్దున ఎన్నికంటూ వచ్చిన రోజు నిజాయితీగా నిబద్ధతతో కొట్లాడడానికి లేదా ఫైట్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. అది జరిగిన రోజు ప్రజల మనసులో నిజమైన లీడర్ ఎవరు అనేటటువంటి విషయం బయటపడిపోతుంది. అధికారం ఎల్లకాలం ఒకరి వైపే ఉండదు. ఈరోజు మీరు అధికారం ఉందని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీ జెండా లేకుండా చేస్తామని మీరు మాట్లాడొచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి గారితో ఇక్కడ ఉండేటటువంటి ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఉండడానికి, వైఎస్ఆర్సీపీ జెండా మోయడానికి నాలాంటి వేల మంది సైనికులు కుప్పం నియోజకవర్గంలో ఉన్నారనే విషయం మీరు గుర్తుపెట్టుకున్నాను కూడా తెలియజేస్తూ మరొకసారి ఈ విజయాన్ని వారు సెలబ్రేట్ చేసుకోవచ్చు. ఈ విజయం వాళ్ళు నిజాయితీగా గెలిచినామని వారు అనుకోవచ్చు. కానీ కుప్పం నియోజకవర్గంలో ఉండే ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఇది ఎంత అనైతికమైనటువంటి విజయం. కేవలం దీన్ని వాళ్ళ ఈగో సాటిస్ఫై చేసుకోవడానికి కోసమే మాత్రమే ఈ ఎలక్షన్ పెట్టి మళ్ళీ దాన్ని గెలుచుకోవడం జరిగిందని కూడా తెలియజేస్తుంది. థ్యాంక్ యూ. ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసే విధంగా ఈరోజు కుప్పంలో మున్సిపల్ ఎలక్షన్ జరిగింది. ఏ విధంగా చూడాలి? లాస్ట్ టైం ఎంపీపీ ఎలక్షన్ జరిగినప్పుడు కూడా ఏ రకంగా మా పైన వైఎస్ఆర్సీపీ పార్టీ పైన దాడి చేసి ఎలక్షన్ చేసుకున్నారనేటటువంటిది మనందరికీ తెలిసినటువంటి విషయమే. మరి ఈసారి అలాగే జరుగుతుందని మాకు ముందే తెలుసు కాబట్టి మేము మళ్ళీ హైకోర్టుకి వెళ్ళి మాకు ఖచ్చితంగా ఈసారి పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వాలి, లేకపోతే మేము కనీసం లోపలికి వెళ్ళేటటువంటి పరిస్థితి కూడా లేదు అనేటటువంటి విషయం గౌరవ హైకోర్టు దృష్టికి తీసుకొని వెళ్తే వారు ఎస్పీ గారికి, డిఎస్పీ గారికి ఖచ్చితంగా ప్రొటెక్షన్ ఇచ్చి తీసుకొని వెళ్ళాలి అని చెప్పారు. కాబట్టే ఈరోజు పోలీస్ ప్రొటెక్షన్ ఉంది కాబట్టే మేము లోపలికి వెళ్ళగలిగాము. మరి పోలీస్ ప్రొటెక్షన్ లేకపోతే కనీసం మమ్మల్ని లోపలికి కూడా అడుగు పెట్టినిచ్చేటటువంటి పరిస్థితిలో ఈరోజు ఇక్కడ రాజకీయం జరుగుతూ ఉంది. ఇది మంచి పద్ధతి కాదు. రేపొద్దున ఎప్పుడు ఇలాగే ఉండదు. రేపొద్దున మా టైం అనేది కూడా ఒకటి వస్తుంది అనేది గుర్తుపెట్టుకోమని తెలియజేస్తాను. అంటే 50 లక్షల వరకు కూడా కౌన్సిలర్ నుంచి గెలిపించుకున్నారు. అంటే ఏదర్ భయపెట్టు లేదా వాళ్లకు డబ్బులు ఇచ్చి లోబట్టు అనేటటువంటి పనిలోనే ఈరోజు టీడీపీ పార్టీ ప్రవర్తిస్తూ ఉంది. ప్రతి ఒక్క కౌన్సిలర్కి దగ్గర 50 లక్షల దాకా డబ్బులు ఇచ్చి వాళ్ళని ప్రలోభపెట్టి కొంతమంది మా క్యాంపులో ఉన్న వారిని కూడా ఫోర్స్ఫుల్గా ఈరోజు పొద్దున వాళ్ళని లిఫ్ట్ చేయడం కూడా జరిగింది. మరి ఇది మంచి పద్ధతి కాదు. డబ్బులు తీసుకొని ఆ పక్కకు వెళ్ళిపోయి పార్టీని మోసం చేసేటటువంటి వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా కూడా వారికి ఆ భగవంతుడు అనేటటువంటి ఖచ్చితంగా శిక్షిస్తాడని కూడా చెప్తారు. ఈ గురువారం రోజు కూడా ఇక్కడ ఇంత వీరోచితంగా పోరాడినటువంటి మన కౌన్సిలర్లందరినీ కూడా గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని కల్పించేటటువంటి కార్యక్రమం కూడా మేము చేస్తా ఉన్నాము. అలాగే రామకుప్పంలో జరిగినటువంటి ఎన్నికల్లో పార్టిసిపేట్ చేసిన ఎంపీటీసీలు, మన ఎంపీపీలు, జెడ్పీటీసీలు అందరితో కూడా గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు కలుస్తామని కూడా చెప్పారు. కాబట్టి నిజంగా కుప్పం నియోజకవర్గంలో ఏ రకమైనటువంటి దౌర్జన్యకాండ జరుగుతూ ఉంది అనేటటువంటి విషయం ఆయన దృష్టికి కూడా తీసుకొని వెళ్ళాలని మేము ప్రయత్నం చేస్తాం. జనరల్గా విప్పుని ధిక్కరించకూడదు. ఒక పార్టీ సింబల్ మీద గెలుస్తారు. ఆ ఫేస్ వాల్యూ అనేది పార్టీకి ఉంటుంది కాబట్టి
మన పార్టీని విప్పును ధిక్కరించినటువంటి ఈ 10 మంది కౌన్సిలర్లు ఎవరైతే ఉన్నారో వారిని ఇమ్మీడియట్గా పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా వారందరినీ కూడా విప్పు ధిక్కరించినందుకు వాళ్ళకు విప్పు సర్వ్ అయింది. సర్వ్ అయిన కాపీస్ కూడా మా దగ్గర ఉన్నాయి. విప్పుని ధిక్కరించినందుకు హైకోర్టులో వాళ్ళ మీద మేమే పిటిషన్ వేసి వారు ఏదైతే ఆఫీస్ హోల్డ్ చేస్తున్నారో ఆ ఆఫీస్ని హైకోర్టు ద్వారా ఆ ఆఫీస్ని తీసేసే విధంగా వాళ్ళకి ఆ కౌన్సిలర్ పదవి ఉండకుండా చేసే విధంగా చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ. హంస గారు, మున్స్వామి గారు, తిలగవతి గారు, దేవకి గారు, లావణ్య గారు, అలాగే సయ్యద్ అలీ గారు, ఈ 10 మందిని కూడా ఇమ్మీడియట్గా మా పార్టీ నుంచి సస్పెండ్ చేస్తా ఉన్నాం. వీళ్ళందరికీ కూడా నేను ఒకే ఒక విషయం చెప్పదలుచుకున్నాను. కరెక్ట్గా 3 ఏళ్ల క్రితం దీంట్లో చాలామంది పేర్లు బహుశా కుప్పం నియోజకవర్గంలో అంత పాపులర్గా తెలిసిండకపోయిండొచ్చు, ప్రజల్లో నానిండకపోవచ్చు. కొంతమంది సీనియర్ లీడర్స్ ఉన్నారు, కొంతమంది పేర్లు కూడా ఫస్ట్ టైం వినేటటువంటి వారు ఉన్నారు. వీరందరికీ కూడా రాజకీయ భవిష్యత్తు పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారు. మీ అందరినీ గెలిపించింది రామచంద్రారెడ్డి గారు. మీరు ఈరోజు డబ్బు కమ్ముడిపోయి ఉండొచ్చు, బెదిరిపోయి ఉండొచ్చు, ఏమైనా చేసి ఉండొచ్చు, కానీ మీకంటూ ఒక వ్యక్తిత్వాన్ని, మీకంటూ ఒక గౌరవాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తులకు మోసం చేసి మీరు ఈరోజు మరి పార్టీ మారిపోయి అంత గొప్ప వ్యక్తికి మీరు మోసం చేసినారు. కాబట్టి ఆ భగవంతుడే మిమ్మల్ని మరి ఏ రకంగా శిక్షిస్తాడో ఆ భగవంతుడికి నేను వదిలేస్తా ఉన్నాను. కానీ ఎవరైతే రామచంద్రారెడ్డి గారు వీరి ఎలక్షన్ కోసం రాత్రి పగలు కష్టపడి ఎండనక వాననక ప్రతి ఇల్లు, కుప్పంలో ఉండేటటువంటి ప్రతి ఇల్లు తిరిగి మరి వీళ్ళని గెలిపించడం జరిగింది. మా తరపున మళ్ళీ కూడా రామచంద్రారెడ్డి అన్నకు మమ్మల్ని అందరికీ కూడా గెలిపించినందుకు, జగన్మోహన్ రెడ్డి గారికి మాకందరికి కూడా ఒక అవకాశం ఇచ్చినందుకు మేము మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ. ఈరోజు నిజంగానే చాలా బాధాకరమైన రోజు అన్నమాట. ఎందుకోసమంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో చాలా సవరణలు అవుతున్నాయి, చాలా అంటే చాలా అవుతున్నాయి. అందులో రీసెంట్గా జరిగిన ఒక వక్ఫ్ బిల్ లాంటిది కొన్ని లక్షల మంది మనోభావాలు, కోట్ల మంది మనోభావాలు దెబ్బతింటున్నాయంటే కూడా సవరణ చేశారు. అలాంటిది కొంతమంది ఓటేసి గెలిపించిన తర్వాత ఒక బీఫామ్ ఇప్పించుకొని ఒక సింబల్ మీద అలాంటి వ్యక్తులు ఈరోజు అమ్ముడు పోయి వేరే పార్టీ వాళ్ళకి సపోర్ట్ చేస్తారంటే ఈ సవరణ అనేది చాలా ముఖ్యమైనది. దీని తర్వాత ఎవరైనా ఈ పార్టీ నుంచి ఇంకొక పార్టీకి వెళ్ళాలంటే ఖచ్చితంగా రిజైన్ చేసి మళ్ళా గెలిచి అప్పుడు సపోర్ట్ చేసే ఒక అర్థం ఉంటుంది. సో ఈరోజు మన ఎమ్మెల్సీ గారు చెప్పినట్టు ఇక్కడున్న మేము చాలామంది కౌన్సిలర్లు, చాలామందికి ఐడియా లేదు ఎవరు వీళ్ళు అని చెప్పి. అలాంటిది పెద్దిరెడ్డి గారు, మన మిథున్ అన్న గారు వచ్చి ఇక్కడ మాకు చాలా అంటే చాలా హార్డ్ వర్క్ చేశారు. రియల్గానే ఎండ చూడలేదు, వాన చూడలేదు. అప్పుడు చాలా మనకు వర్షం పడతా ఉన్నింది. అయినప్పటికీ ఆ వయసులో కూడా ఆయన 75 సంవత్సరాల్లో కూడా హార్డ్ వర్క్ చేసి అందరినీ గెలిపించారు. ఇప్పుడు అది అలాగే మనమే చైర్మన్ అవుతామని మొన్న 4 రోజులు ముందు వరకు కూడా మాకు అనుకుంటానే ఉన్నాం. కానీ ఏ రోజైతే మనకి నోటిఫికేషన్ వచ్చిందో 4 రోజుల్లో మొత్తం తారుమారైపోయింది. రియల్గానే చాలా బాధేస్తుంది. ఈ విధంగా మరి ఏ విధంగా వాళ్ళు వెళ్ళి జనాలకి ముఖం చూపిస్తారనేసి అర్థం కావట్లేదు. ఓట్లేశారు కదా జనాలు, ఎవరిని చూసేశారు? ఒక సింబల్ని చూసి, వ్యక్తిని చూసి ఓటేశారు. ఈరోజు మరి ఏ విధంగా వెళ్ళి అక్కడ సమాధానం చెప్తారు అనేసి నాకైతే అర్థం కావట్లేదు. మినిమం ఎథిక్స్, మినిమం వాల్యూస్ అనేసి ఉంటే చాలా బాగుంటుంది అనేసి నేను ఆశిస్తున్నా. నేను వీళ్ళతో పాటు ఎవరైతే ఇక్కడ ఉన్నారో 7 మంది, నాతో పాటు 8 మంది గత 4 రోజులుగా ఉన్నాను. ఫోన్స్ కూడా మేము ఏది ఇప్పించుకోలేదు వాళ్ళ దగ్గర. ఫోన్స్ అన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఎందుకోసం ఇచ్చామంటే ఎథిక్స్, మారల్స్, వాల్యూస్ ఉన్న వాళ్ళు మాత్రం ఉండి మన వైఎస్ఆర్సీపీలో, మిగతా వాళ్ళు వెళ్ళిపోయి అనుకుని సైలెంట్గా అయిపోయినాం. ఎన్నో ఫోన్ కాల్స్ వచ్చినా, ఎంతో డబ్బులు ఇంత ఇస్తాం అంత ఇస్తామన్నా, వేరే ఎన్నో రకాలుగా బెదిరించినా కూడా ఎవ్వరు అసలు ఎక్కడికి వెళ్ళలేదు. మేము ఒక సింబల్ మీద గెలిచాం. జగన్మోహన్ రెడ్డి గారు మనకి ఇచ్చిన అవకాశము, పెద్దిరెడ్డి గారు మన
ఇంకా మిథునన్న గారు వీళ్ళందరూ హార్డ్ వర్క్ చేసి గెలిపించారు ఇక్కడ మనకి. మేము వాళ్ళకి ఎప్పుడు లాయల్గా ఉండాలా అనేసి ఈ రోజు వరకు వాళ్ళు ఉన్నారు. ఇంకా రాబోయే రోజుల్లో కూడా మనతో పాటే ఉంటారని చెప్పి నేను ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నిక జరిగింది. ఆ ఎన్నిక అనేది ప్రజాస్వామ్యబద్ధంగా అయితే జరగలేదు. ఎందుకంటే ప్రజాస్వామ్యం అంటే మనకు ఎవరికి నచ్చితే వాళ్ళకి ఓటు వేసుకోవచ్చు, మనకి ఇష్టం వచ్చిన దగ్గర ఇష్టం వచ్చిన పార్టీలు మనం ఉండొచ్చు. కానీ ఈరోజు ఈ కుప్పంలో మాత్రం అలా జరగలేదు. ఈ నోటిఫికేషన్ ఎప్పుడైతే రిలీజ్ అయిందో అప్పటి నుండి ప్రతి ఒక్క కౌన్సిలర్కి ఎన్నో ఫోన్ కాల్స్, బెదిరింపులు, ఈ బెదిరింపులు అన్నీ బెదిరించి వాళ్ళ పక్క లాక్కోవడం జరిగింది. కానీ మేము మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాను, ఇక్కడ ఉన్నటువంటి 8 మెంబర్స్ ఈ కౌన్సిలర్లు ఎంత బెదిరించినా ఎంత ఆశ చూపినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి మా పైన పెట్టుకున్న నమ్మకము, పెద్దిరెడ్డి గారు మా పైన పెట్టుకున్న నమ్మకము మేము ఒమ్ము చేయలేదనేసి చెప్పడానికి చాలా గర్విస్తున్నాను. ఇలా ఎవరైతే చేశారో వాళ్ళని ఖచ్చితంగా సస్పెండ్ చేయాలనేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.